ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గొల్లప్రోలులోని ఆర్చిడ్స్ గ్లోబల్ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ బృందం వెంటనే అక్కడికి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ అక్రమ విక్రయాల గురించి వెంటనే డీఈఓ మరియు ఎంఈఓ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు చాలా ఆలస్యంగా స్పందించారు. అధికారుల రాక కోసం ఎస్ఎఫ్ఐ బృందం ఎంతో ఓపికతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నాక ఎంఈఓ మాట్లాడుతూ 2019 నుంచి 20 వరకు జీవో ప్రకారం పుస్తకాలు అమ్ముకోవచ్చని సమర్థించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. పాఠశాలలో యూనిఫామ్లు అమ్ముతున్నారని, వాటికి సీల్ వేయాలని కోరితే పైన ఉన్న అధికారుల ఆదేశాల మేరకే తాము పనిచేస్తున్నామని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. అధికారుల గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ నాయకులు సంయమనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు లోవరాజు మరియు సిద్ధు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతున్నా విద్యారంగంలో వ్యాపార ధోరణి ఏమాత్రం తగ్గడం లేదు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మంత్రి నిద్రపోతున్నారా అని తీవ్రంగా మండిపడ్డారు. బుక్ తీసుకున్నాం, అది కంపెనీ పేరు సార్, మీరు గూగుల్లో కొట్టినా వస్తారు, వాళ్ళ అడ్రస్ సార్, వాళ్ళ రిసిప్ట్ బిల్స్ కూడా చెక్ చేయండి, పర్లేదు. బిల్స్ కూడా చెక్. జోనల్ హెడ్ సార్ సార్ ఆ సార్ అందుకే పిలిచాం సార్. ఆ సార్ దగ్గర అయిపోయింది సార్, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఈ దగ్గర నుంచి తీసుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నాం, వేలకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెన్స్ మనం చూపిస్తాను. నేను రాసుకుంటున్నాను ఎవరికి మీకు చెప్తున్నాను. అంటే మీకు జిఎస్టీ అన్నీ అదొకటి. దీని ఎక్స్ప్లెనేషన్ మీరు అంటే వెంకట గారితో రాస్తూ మీరు బుక్స్ది 2019 ఆ మెమో ప్రకారం మీరు ఉందంటున్నారు కాబట్టి బుక్స్ది ఇక్కడ వదులుతున్నాం. మీకు యూనిఫామ్ ఇంట్లో లేదు కాబట్టి యూనిఫామ్ బట్టి మీరు సీజ్ చేసి ఈ కేసుని తర్వాత నా లెటర్ని మేము పై అధికారులకి ఓన్లీ యూనిఫామ్ సార్ ఎంఏ గారు ఏంటి? ఓన్లీ యూనిఫామ్ అండి. ఓన్లీ యూనిఫామ్ చేస్తాం. బుక్స్ ఏమి లేవండి? బుక్స్కి వీళ్ళు వెండర్ ఉన్నదని చెప్పింది. అన్నీ ఉన్నాయి. అమ్మాయి ఆపింది సార్, డైరెక్ట్గా రావచ్చు సార్ అని. అయినా వాళ్ళు వచ్చేసి రూల్స్ చెక్ చేసి అన్ని లోపలికి వచ్చేసారు సార్. దానికి సార్ అన్నారు, అట్లా డైరెక్ట్గా ఎందుకు వస్తారో అసలు ఏమంటున్నారు దానికి అన్నారు సార్. అంతేగాని వీళ్ళు అన్న దానికి కాదు సార్, వాళ్ళు డైరెక్ట్గా వచ్చిన దానికి అన్నారు సార్. రెడ్ హ్యాండెడ్గా కళ్ళ ముందే బుక్స్ యూనిఫామ్ లో కనబడుతుంటే మరి మేమేం చేయండి? మిమ్మల్ని రావద్దు అనేది కాదు, కాకపోతే దానికి ఒక ప్రాసెస్ తీసుకొని రావాలి అనేది ఉంటుంది కదా. మరి లోపల మేడం గారు లోపలికి వెళ్ళాం, కళ్ళ ముందు కనబడదు. అమ్మాయి ఆపితే మీరు ఆగకుండా డైరెక్ట్ గా తప్పు చేస్తే మేము అడిగాం. ఇక్కడ బుక్స్ సీజ్ చేస్తారు చేయరు ఒకటి మాట చెప్పండి సార్. ఇవన్నీ కాదు రాజపూర్వకంగా ఏం కాదండి. బుక్స్ సీజ్ చేస్తారు లేదా మీరు చేయాల్సిన పని మేము చేస్తాం, మీకు చూపించాం బుక్స్ ఎక్కడనే చూపించాం. మీరు సీజ్ చేస్తానని చెప్పండి, లేదంటే బయట కూర్చుంటాం మేము. అంతేగాని రాజపూర్వకంగా ఇంకేం మాట్లాడలేము సార్. ఎందుకు సార్ ఆయన అంతగా మాట్లాడుతున్నప్పుడు ఒక అధికారి వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళి రాబడి బుక్స్ చూడడం ఇక్కడ రాజపూర్వకంగా డిఓ గారు చెప్తున్నారు కదా సార్ బుక్స్ సీజ్ చేయమని. బుక్స్ ఫైరింగ్ మీరు మాట్లాడుతూ మీకన్నా ఎక్కువ పాయింట్ మాట్లాడతాను నేను. నాకన్నీ రైట్స్ అన్ని మొత్తం తెలుసు, నాకు మీకెంత తెలుసు నాకెంత తెలుసు. కానీ మేము ఇంతకు నుంచి అవి మాట్లాడలేదు. మీరు బుక్స్ అమ్మున్నారు, బుక్స్ ఫైర్ ఖచ్చితంగా ఉండాలి, ఫైర్ ఖచ్చితంగా ఉండాలి. వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ నుంచే వీళ్ళు వస్తారు. అందువల్ల మనం అంటే రూట్గా చెప్పడానికి లేదు, అంటే ఏంటి రావద్దు అని.
అందువల్ల మనం ఏంటంటే వాళ్ళు కూడా మనకి డెవలప్మెంట్లో ఒక వెన్నుముగ్గానే ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ అవ్వచ్చు లేదా ప్రభుత్వం అవ్వచ్చు, ఏదో చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందువల్ల మనం ఏంటంటే ఇది ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్టివ్లో ఉండాలి తప్ప ఎక్కడ డిస్ట్రిక్ట్ ఉన్నాను ఉండకూడదు. అయితే మీరు కూడా ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే అక్కడ డైరెక్ట్గా ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే వీళ్ళు చెప్పే ఎలిగేషన్ ఏంటంటే మీరు బుక్స్ అమ్ముతున్నారు అని అంటున్నారు. మీరు అంటే ఇందులో మనకి జీవోలో ఏముందంటే ఒక లైసెన్స్డ్ వెండర్ ఉండాలని అంటున్నారు. ఉందలేండి, అంటే నేను ఇదేం కాదు, నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట. ఇప్పుడు మనకి మొన్న పిఠాపులో కూడా ఇలాగే వచ్చింది, DBO గారు వెంటనే కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే, అంటే వీళ్ళు ఎలాగా రాతపూర్వకంగానే ఇస్తారు, నేను కూడా సీజ్ చేసి పై అధికారులకు నివేదిక పంపుతాను. మీరు ఏం చేస్తారంటే, మీరు కూడా మేము ఈ కారణాల వల్ల మేము ఇలా చేస్తున్నామంటే, మీరు ఆ వెండర్ ఉందన్నారు, వెండర్ ఉందండి కాదు అంటే నేను అంటే అయ్యొద్దండి ఆ సర్టిఫికేట్స్ ఇది 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 పెట్టుకోండి. అప్పుడు నేను ఇక్కడ నుంచి DO గారికి, ఎందుకంటే ఇది మనకి ఎలిమెంటరీ కాబట్టి నా తర్వాత డైరెక్ట్గా మా పై అధికారి DO గారు కాబట్టి ఆయన నివేదిస్తాను. ఆయన ఈ పర్మిషన్ అన్నీ చూసి ఓకే మీరు అన్నారనుకోండి, అది బుక్స్ తెలుస్తుంది, లేదనుకోండి సీజ్ అయ్యి వాళ్ళు చేయాల్సిన పని మీరు ఎందుకు చెప్తున్నారు సార్? మీరు చేయండి సార్, వాళ్ళకి చేయాల్సిన పని అది కాదు సార్. ఒక మాట సార్, మీరు వాళ్ళకి సలహా ఇస్తున్నట్టుంది. వాళ్ళ సలహా ఇస్తున్నట్టుంది. నేను చెప్తుంది వాళ్ళకి ఈరోజు గొల్లప్రోలు అర్బన్లో ఆర్కిడ్స్ ప్రైవేట్ స్కూలులో SFA అధ్యక్షులు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ లోవరాజు, తర్వాత తదితర సభ్యులు వచ్చి స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా మేము ఇక్కడ పూర్తిగా విచారించడం జరిగింది. అయితే ఇక్కడ బుక్స్ తర్వాత యూనిఫామ్ అయితే ఉన్నవి. మరి ఇక్కడ బుక్స్ ఎందుకు అమ్ముతున్నారు, మనకి విద్యాకు ఈ చట్టం ప్రకారం అమ్మకూడదు కదా అంటే, వాళ్ళు మనకి 2019 ఒక మెమో చూపించారండి. ఆ మెమో ప్రకారం స్కూల్ ప్రిన్సెస్లో ఒక వెండర్, అంటే వాళ్ళకి ఆథరైజ్డ్ వెండర్ ఉండి బుక్స్ కానీ మనకి NCERT లేదా AP స్టేట్ బుక్స్ అమ్మచ్చు, ప్రిన్సెస్లో అమ్ముకోవచ్చు అని ఇందులో మెన్షన్ చేసి జరిగింది. మేము చెక్ చేస్తే ఇక్కడ ఆథరైజ్డ్ వెండర్ అది ఉన్నది కాబట్టి ఆ బుక్స్ని మినహాయించి అక్కడ లభ్యమైన యూనిఫామ్ని మటుకు మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. తర్వాత తదుపరి నివేదిక మా పై అధికారికి నేను అందజేస్తాను సార్. అది తీస్తానండి, జీవో తీస్తాను, జీవో కూడా చూపించాలి కాబట్టి. నేను SFI కాకినాడ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు గొల్లప్రోలులోని ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్లో మేము పుస్తకాలు అమ్ముతున్నారని తెలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తించి ఉన్నతాధికారులకి MEO గారికి DO గారికి పర్మిషన్ కంప్లైంట్ ఇవ్వగా ఇమీడియట్లీ ఆయన గంటలు ఆలస్యమైనా సరే మేము వెయిట్ చేస్తూ ఆయన వచ్చిన తర్వాత మేము ఆయనకి వివరించి లిఖితపూర్వకంగా ఒక వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. సో ఆయన కూడా మా బాధనే ఆలకించారు అండ్ అలాగే ఈ స్కూల్లో ఉన్న వారి బాధనే ఆలకించారు. సో వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని ప్రూఫ్స్ పెట్టుకుని మేము పర్మిషన్ తీసుకున్నాం, ఈ పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పేసి ఒక జీవోని చూపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు 2019లో ఉన్న జీవోని చూపించి ఈరోజు అందులో జీవోలో కూడా ఏమున్నదంటే స్కూల్లో పర్మిషన్ పుస్తకాలు అన్నీ మీరు పర్మిషన్ పెట్టుకుని రన్ చేసుకోని వచ్చింది. అక్కడ మెయిన్లీ అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే టక్ షాప్స్. అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పింది 2019లో టక్ షాప్, ఒక షాపు స్కూల్ ప్రాంగణంలోనే ఒక షాపు నిర్వహించుకుని అందులో పుస్తకాలు అమ్ముకోమని చెప్పేసి 2019లో జీవో వచ్చింది. ఇప్పటికి ఆ జీవో 2026 అంటే సుమారు 7 సంవత్సరాలు అయిపోతుంది. ఈ ప్రభుత్వమే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ఏం చెప్పారు, ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విచ్చలవిడిగా ఎలాంటి అన్యాయాలు చేస్తుంది, దీన్ని అరికడతామని చెప్పింది ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ రోజుకి కూడా పాత జీవోని చూపించి ఉన్నతాధికారులు ఈ జీవో ప్రకారంగా మేము పుస్తకాలను సీల్ చేయం, ఓన్లీ యూనిఫామ్లు, దాంట్లో యూనిఫామ్ లేదు కాబట్టి యూనిఫామ్లు సీజ్ చేస్తామని ఈరోజు మండల విద్యాశాఖ మంత్రి ఆయన ఓన్లీ యూనిఫామ్ మాత్రం సీజ్ చేసుకుని వెళ్ళిపోయింది. మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం యాజ్ SFI స్టూడెంట్ లీడర్గా. కాకపోతే ఈ గవర్నమెంట్ చెప్పిన అన్ని విధానాలు ఎక్కడ పాటిస్తున్నారు
చేస్తున్నారు ఈ గవర్నమెంట్ మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే అడుగుతున్నాం, మీరు చేస్తానన్న ఈ దోపిడీని ఎలా అరికడుతున్నారు? ఎలా అనుకుంటే ఈ జీవోని చూపించి చాలా వరకు ప్రైవేట్ కార్పొరేట్ రంగాలు విచ్చలవిడిగా రెచ్చిపోతాయి. ఈ మధ్యతరగతి పేద విద్యార్థుల మీద బడ్డెన పడుతుంది, భారం పడుతుంది. దీన్నన్నిటికీ మీరు గవర్నమెంట్ ఏం భరిస్తుంది? బాబు, ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కాన్స్టిట్యున్సీలోనే విచ్చలవిడిగా రెచ్చిపోయి ఒక జీవోని చూపించేసి మేము నడిపించేసుకుంటాం, మాకు దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయంటున్నారు. ఏ మధ్యతరగతి ఇక్కడ చదువుతారండి? వీటన్నింటినీ మీరు నిర్మూలించాలి. వీటన్నింటినీ ఖచ్చితంగా మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాం. లేని పక్షంలో మేము ఉన్నతాల పై అధికారుల దగ్గర వరకు, కలెక్టరేట్ వరకు మేము వెళ్తామని మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం.